హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. టాలీవుడ్లోనే కాదు ఏ ఇండస్ట్రీలోనూ కన్సిస్టెంట్గా హిట్స్ అయితే ఏ హీరోకి లేవు. ఎక్కడో అల్లు అర్జున్ అని ఎన్టీఆర్ లాంటి ఒకరిద్దరు హీరోలకి తప్పితే. ఇక 1-2 ఫ్లాప్స్ అయితే ఎవరికైనా కామన్గానే వస్తాయి. బట్ 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ల పాటు కొంతమంది హీరోలకి హిట్సే ఉండవు. లాస్ట్ ఇయర్ ఆది సాయి కుమార్ అండ్ పవన్ కళ్యాణ్ గారు హిట్స్ కొట్టి మొత్తానికి ఇందులోంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఒక్క హిట్ అని వెయిట్ చేసే హీరోలు చాలా మంది చాలా ఇయర్స్గా ఉన్నారు. వీళ్ళలో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చి ఓ టైంలో టాప్ లీగ్లోకి వెళ్తారు అనిపించుకున్న హీరోలు ఉన్నారు. ఆల్రెడీ స్టార్డమ్ చూసిన హీరోలు ఉన్నారు. మా చిన్నప్పుడు కొంతమంది హీరోల గురించి పేపర్లో ఇలా రాసేవారు, వీళ్ళు మళ్ళీ హిట్ కొట్టలేరా అంటూ. రాజశేఖర్, జగపతి బాబు, శ్రీకాంత్, వడ్డే నవీన్, ఉదయ్ కిరణ్, తరుణ్ ఇలా చాలా మంది హీరోలపై రాసేవారు. ఇక దాసరి నారాయణరావు గారి సన్ దాసరి అరుణ్ కుమార్ అండ్ తారక రత్న వంటి హీరోల గురించి అయితే ఫస్ట్ హిట్ ఎప్పుడు అనే ఆర్టికల్స్ అయితే విపరీతంగా రాసేవారు. అండ్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది హీరోస్. జనాలకి ఆల్టర్నేటివ్స్ దొరికితే ఇదే ప్రాబ్లం. జగపతి బాబు, శ్రీకాంత్, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత స్లో అయితే, ఉదయ్ కిరణ్ అండ్ తరుణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలు వచ్చిన తర్వాత డౌన్ అయ్యారు. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవరు పెద్ద హిట్ ఇస్తే వాళ్ళే స్టార్, ఫ్లాప్ ఇచ్చిన వాళ్ళని కనీసం దాకట్లేదు కూడా. అలా ఒక 10 మంది హీరోలకైతే ఇప్పుడు హిట్ అనేది అర్జెంటుగా అవసరం. మరి వాళ్ళెవరో ఎన్నేళ్ళుగా ఫ్లాప్స్లో ఉన్నారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. లిస్ట్ని ర్యాండమ్గా చూస్తే 10వ ప్లేస్లో ఉన్నాడు నిఖిల్. నిఖిల్ సినిమా హిట్ అవ్వాలంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. 10 కోట్ల లోపు బిజినెస్ జరుపుకుంటాయి, 10 కోట్ల షేర్ వస్తే హిట్ అనిపించుకుంటాయి. బట్ కార్తికేయ 2 తర్వాత మాత్రం బిజినెస్లు అనేవి పెద్దగానే జరుగుతున్నాయి. సో తను కూడా స్వయంభూ లాంటి పెద్ద సినిమాలే చేయడానికి ఒప్పుకుంటున్నాడు తప్ప చిన్న సినిమాలు, రీజనల్ సినిమాలు చేయడానికైతే ఇంట్రెస్టెడ్గా లేడు. దీన్ని తనే స్టేజ్ మీద చాలాసార్లు చెప్పాడు. అయితే ఒకప్పుడు స్వామిరారా కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, తర్వాత అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరో. ఇప్పుడు హిట్ ఇచ్చి 4 ఇయర్స్ అయిపోయింది. 18 పేజెస్ కూడా చాలా చోట్ల లాసెస్ పెట్టింది. సో కార్తికేయ 2నే నిఖిల్కి లాస్ట్ హిట్. చూడాలి స్వయంభూతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడో లేదో. నెంబర్ 9 అల్లరి నరేష్. అల్లరి నరేష్ చూడని హిట్స్ అంటూ లేవు. హ్యాట్రిక్లు, డబుల్ హ్యాట్రిక్లు, టాప్ 5 గ్రాసెస్లో ఒకటిగా వెళ్ళడం, ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు, కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవడం. బట్ ఇవన్నీ ఒకప్పుడు పేరు అల్లరి నరేష్గా ఉన్నప్పుడు ఇచ్చినన్ని హిట్స్ నాంది నరేష్గా పెట్టుకున్నప్పుడు రాలేదనే చెప్పాలి. దీనికంటే ముందు ఎప్పుడైతే మహర్షి సినిమాలో తన క్యారెక్టర్ క్లిక్ అయిందో అప్పటి నుంచి ఒకటే రకమైన నాన్ సెన్స్ క్యారెక్టర్స్, ఎందుకు పనికిరాని చేతకాని వాడిగా చేసే క్యారెక్టర్స్. నాంది సినిమా ఎందుకు హిట్ అయిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు నరేష్ ఫ్యాన్స్. ఆ 12 రైల్వే కాలనీ సినిమా ఏంటో, ఉగ్రం బచ్చలమల్లి, మారేడుమిల్లి ప్రజానికం, అసలు ఆ సినిమాలేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. 2010 వరకు అల్లరి నరేష్ సినిమాలు 5-7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఫ్లాప్ అనేవారు. బట్ తన లాస్ట్ హిట్ నాంది కలెక్షన్స్ చూస్తే కరెక్ట్గా 5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. తన కామెడీ సినిమాలు చేసేటప్పుడు, సీరియస్ సినిమాలు చేసేటప్పుడు ఉన్న తేడా కూడా ఇదే. ఇప్పుడు తన మార్కెట్ని శ్రీ విష్ణు, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు ఆక్యుపై చేస్తున్నారు. చూడాలి మళ్ళీ నరేష్ గారు ఏ సినిమాతో హిట్ ఇస్తారో. నెంబర్ 8 నాగశౌర్య. కెరీర్ మొదట్లో ఊహల గుసగుసలాడే దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జో అచ్యుతానంద అండ్ కళ్యాణం వైభోగమే వంటి సినిమాలతో సూపర్ మార్కెట్ని క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వరుస పెట్టి ఫ్లాప్లు రాగా తిరిగి చలో సినిమాతో ట్రాక్లోకి ఎక్కి టైర్ 2లో నేను ఉన్నా అని చెప్పుకున్నాడు. బట్ అగైన్ మళ్ళీ ఫ్లాప్స్. 2018లో వచ్చిన చలో సినిమానే నాగశౌర్యకి లాస్ట్ హిట్. ఆ సినిమా వచ్చి 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. అండ్ రీసెంట్గా బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమాతో 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆడియన్స్ని పలకరించగా వాళ్ళైతే డే 1 నుంచే 0 షేర్ని అంటగట్టారు. రీసెంట్గా నాగశౌర్య లుక్ చూస్తే ఇటు యూత్కి కనెక్ట్ అయ్యేలా లేదు, అటువైపు మాస్కి కనెక్ట్ అయ్యేలా లేదు. సో నాగశౌర్యకి సెట్ అయ్యే సబ్జెక్ట్ తేవడం అనేది ఇప్పట్లో చాలా కష్టం. సో నాగశౌర్య మళ్ళీ హిట్ కొడతాడా అంటే 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. నెంబర్ 7 గోపీచంద్. ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళకి గోపీచంద్ రేంజ్ ఏంటో తెలియకపోవచ్చు. బట్ 2005 నుంచి 2010 మధ్యలో గోపీచంద్ మాత్రం ఒక స్టార్ హీరో. రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్కి ఎంతెంత మార్కెట్ ఉండేదో అంతే మార్కెట్ ఉండేది. తన సినిమాలకి బిజినెస్ కూడా అంతే జరిగేది. ఫ్యాన్స్ కూడా అదే రేంజ్లో ఉండేవారు. లక్ష్యం సినిమా టైంకి గోపీచంద్ టాప్ లీగ్లోకి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే లాస్ట్ హిట్ వచ్చి 12 ఏళ్ళు అయింది. 2014లో వచ్చిన లౌక్యం సినిమానే తన లాస్ట్ హిట్. తర్వాత సిటిమార్, భీమా, విశ్వం వంటి యావరేజ్ అండ్ ఎబే యావరేజ్ సినిమాలైతే పడ్డాయి. బట్ ఇప్పుడు గోపీచంద్ మళ్ళీ తిరిగి హిట్ కొడతాడా అంటే ఒక భారీ బడ్జెట్ సినిమాతోనే త్వరలో పలకరించబోతున్నారు. ఈ సినిమాని తనకి లాస్ట్ ఛాన్స్గా చెప్పొచ్చు. అదేంటి బ్రో అంటే సింగిల్ లాంగ్వేజ్ నుంచి పాన్ ఇండియాకి ఈ సినిమాతోనే ప్రమోట్ కాబోతున్నారు. ఈ సినిమా కానీ ఫెయిల్ అయిందంటే మళ్ళీ విలన్ క్యారెక్టర్స్ వేయాల్సిందే. ప్రెజెంట్ విలన్స్కి కూడా ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెంబర్ 6 రామ్ పోతినేని. రామ్ చూడని హిట్స్, బ్లాక్ బస్టర్స్ అండ్ రామ్ ఇప్పటికే చాలా హిట్స్ ఇచ్చాడు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు, ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు కూడా ఇచ్చాడు. బట్ వాటి వల్ల ఒరిగిందేంటి అంటే పెద్దగా ఏం లేదనే చెప్పాలి. తను రెగ్యులర్గా అదే ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంతో యాక్టర్గా ప్రయోగాలు చేసే ఛాన్స్ అయితే రాలేదు. వచ్చినప్పుడు మాత్రం ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అయింది. రామ్కి లాస్ట్ హిట్ చూస్తే 2021లో వచ్చిన రెడ్ ఫిలిం. ఆ సినిమా వచ్చి 5 ఇయర్స్ కంప్లీట్ అయింది.
ఈ గ్యాప్లో పెద్ద సినిమాలే చేశాడు, లైక్ వారియర్, డబుల్ స్మార్ట్ అండ్ స్కంద ఫిల్మ్స్. బట్ ఏది వర్కౌట్ కాలేదు, పైగా ఒకదాని మించి ఒకటి డిజాస్టర్స్ అయ్యాయి. అంతేకాకుండా హిట్ టాక్ తెచ్చుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా డిజాస్టర్ అయింది. సో ప్రెజెంట్ ఏ సినిమా చేయాలనే కన్ఫ్యూజన్లో ఉండగా ఒక తమిళ డైరెక్టర్తో సినిమా సెట్ చేసుకున్నాడు. అండ్ తర్వాత తనే ఓన్ డైరెక్షన్లో ఒక సినిమా అయితే రాసుకోబోతున్నాడు. చూడాలి ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో. నెంబర్ 5 అక్కినేని అఖిల్. ఇప్పటివరకు చెప్పుకున్న హీరోలకి మళ్ళీ హిట్ ఎప్పుడు వస్తుందన్న క్వశ్చన్ రైజ్ అయితే అఖిల్ విషయంలో మాత్రమే ఫస్ట్ హిట్ ఎప్పుడు అనే క్వశ్చన్ ఎప్పుడు కూడా రైజ్ అవుతుంది. హీరోగా డెబ్యూ చేసి లాస్ట్ నవంబర్కే 10 years కంప్లీట్ అయింది. ఈ 10 yearsలో ఓవరాల్గా 5 ఫిల్మ్స్ చేస్తే ఒకదాని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఇందులో కాస్త హలో అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలు యావరేజ్ వరకు వెళ్ళగలిగాయి. బట్ అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న హిట్ మాత్రం ఇవ్వలేకపోయాడు అఖిల్. ఇక ప్రజెంట్ చేస్తున్న లెనిన్ సినిమా చూస్తే ఫ్లాప్స్ ఇస్తుందని శ్రీలీలని పక్కన పెట్టి భాగ్యశ్రీ బోర్స్ని తీసుకున్నారు. ఈమె లెగ్ పవర్ ఏంటో వాళ్ళకి తెలియదు అనుకుంటా. అండ్ ఈ సినిమా రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ 2 years అయితే తర్వాత ఈ సినిమాకి వెయిట్ చేయాలి. అఖిల్ స్పీడ్ మాత్రం మామూలుగా లేదు, టార్టాయిస్ కంటే స్పీడ్గా ఉంది. నెంబర్ 4 రవితేజ. సేమ్ మల్లర్ నరేష్ లానే రవితేజ గారు చూడని హిట్స్ అంటూ లేవు. ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు, ఆల్ టైమ్ టాప్ లిస్టులకు వెళ్ళిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే వరుసగా 10 ఏళ్ల పాటు ప్రతి ఇయర్ ఒక హిట్ ఇచ్చుకుంటూ వచ్చిన రవితేజ గారు ఇప్పుడు ఒక్క హిట్ అంటూ వెయిట్ చేస్తున్నారు. వరుస పెట్టి రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటూ డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ అయితే రవితేజ గారి ఖాతాలో ఉన్నాయి. అండ్ మధ్యలో ధమాక్ అనే ఒక్క సినిమాని పక్కన పెడితే క్రాక్ తర్వాత వచ్చిన సినిమాలు క్యాలిక్యులేట్ చేస్తే 10 వరకు ఫ్లాప్స్ అయితే ఉంటాయి. అండ్ రవితేజ గారి హిట్ కొట్టి అప్పుడే 4 years కంప్లీట్ అయింది. ఇప్పటికీ 100 కోట్ల గ్రాస్ సినిమా లేదు, అటు ఓవర్సీస్లో 1 million మూవీ లేదు. చూడాలి ఇరుముడి సినిమాతోనే ఇవన్నీ తేల్తాయో లేదో. నెంబర్ 3 నితిన్. నితిన్ కన్సిస్టెంట్గా హిట్లు కొట్టాడు అనే సందర్భాలు ఎప్పుడూ లేవు. 2 హిట్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఒక 4 ఫ్లాప్లు ఇవ్వాల్సిందే. జయం, దిల్, సై సినిమాలు హిట్ అయితే తర్వాత వరుస పెట్టి ఫ్లాప్స్ వచ్చాయి. తర్వాత ఇష్కు, గుండెజారి గల్లంతైందే అవంటి హిట్స్ వచ్చినా కూడా మళ్ళీ మధ్యలో అటు ఇటుగా చాలా పెద్ద ఫ్లాప్సే పడ్డాయి. అండ్ భీష్మ సినిమాతో మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇస్తే తర్వాత మళ్ళీ వరుస పెట్టి 5 ఏళ్ల పాటు ఫ్లాప్స్. అండ్ ఇప్పుడు ఏ సినిమా చేయాలన్నా కూడా చేతిలో ఒక్క సినిమా కూడా కనిపించట్లేదు. విక్రమ్ కే కుమార్ సినిమా ఏమైందో తెలీదు. ఎల్లమ్మ సినిమా కూడా చేజారిపోయింది. సేమ్ నాగశౌర్య, గోపిచంద్ల జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. అండ్ ఇష్క్ సినిమాతో ఎలా అయితే 90s కిడ్స్కి ఒకసారి కనెక్ట్ అయ్యాడో మరొకసారి జెంజీ కిడ్స్కి ఇప్పుడు కనెక్ట్ అవ్వక తప్పదు. అలాంటి సబ్జెక్ట్ ఎవరిస్తారో చూడాలి. నెంబర్ 2 వరుణ్ తేజ్. ఫిదా, తొలి ప్రేమ వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. తర్వాత గద్దలకొండ అనే సినిమాతో ఆఖరిగా ఒక హిట్ అయితే అందించాడు. బట్ సేమ్ రవితేజ గారిలాగే డబుల్ డిజాస్టర్ హ్యాట్రిక్స్లోనే ఉన్నాడు. గని, గాంధీవదారి వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా వంటి వరుస డిజాస్టర్లు అయితే తన ఖాతాలో ఉన్నాయి. మధ్యలో F3 లాంటి ఒక సోసోగాడ్ అనే సినిమా మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు కొరియన్ కనకరాజు రిలీజ్కి రెడీగా ఉండగా బరి అనే సినిమాతో నెక్స్ట్ ఇయర్ పొంగల్కి టార్గెట్ చేశాడు. ఈ 2 సినిమాలు కూడా ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. చూడాలి 7 ఏళ్ల తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ కి హిట్ వస్తుందో లేదో. అండ్ నెంబర్ 1 విజయ్ దేవరకొండ. ది యూత్ సెన్సేషన్, యూత్ ఐకాన్, యూత్ స్టార్. ఇదంతా ఒకప్పుడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అప్పుడప్పుడు దశాబ్దాల క్రితం పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ గీతా గోవిందం అనే సినిమాతో ఆఖరిగా ఒక పెద్ద హిట్ అవ్వగా ఇప్పుడు వస్తే ఆ సినిమా సేమ్ ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. బట్ ఏదేమైనా గీతా గోవిందం అనేది విజయ్ దేవరకొండ లాస్ట్ హిట్. ఆ సినిమా వచ్చి 8 ఏళ్ళు కంప్లీట్ అవ్వగా ఈ 8 ఏళ్ల గ్యాప్లో చాలా సినిమాలే వచ్చాయి అండ్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఖుషీ, కింగ్డమ్ లాంటి 1-2 యావరేజ్లు పక్కన పెడితే డియర్ కామ్రేడ్, ఫ్యామిలీ స్టార్, వరల్డ్ ఫేమస్ లవర్, నోటా, లైగర్ లాంటి డిజాస్టర్స్ అయితే విజయ్ దేవరకొండ ఖాతాలో ఉన్నాయి. బట్ ప్రెజెంట్ వీడియో లైనప్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కమింగ్ 3 ఫిల్మ్స్ చూసుకుంటే రౌడీ జనార్దన, రణబాలి అండ్ ఆయన డైరెక్టర్ శౌర్యతో ఒక ఫిలిం. ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. సో 8 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా నితిన్లానే ఒక హిట్ కొట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇది ప్రస్తుతానికి నమ్మకంగా ఉంది, తర్వాత వాస్తవం అవ్వాలని కోరుకుందాం. అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు హిట్ కొడతాడు అంటే యావరేజ్ స్టాక్ తో కూడా 40 కోట్ల షేర్ ఈజీగా కొట్టేస్తున్నాడు. సో 40 కోట్ల లోపు బిజినెస్ జరిపితే చాలా సేఫ్. లేదు మా ఊడు చాలా పెద్ద స్టార్ అని చెప్పి 50-60 కోట్ల మధ్య బిజినెస్ చేశారంటే హిట్ టాక్ తో కూడా పెద్దగా లాభాలైతే మిగలావు. ఇక యావరేజ్ స్టాక్ వచ్చిందంటే తెలిసిందే 10-20 కోట్ల పైన లాసెస్ అయితే తప్పట్లేదు. చూడాలి వీడికి ఇప్పుడైనా హిట్ వస్తుందో లేదో. అలా ఈ 10 మంది హీరోలకి ప్రెజెంట్ హిట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడాలి ఈ ఇయర్ ఎవరు కంబ్యాక్ ఇస్తారో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఈ 10 మంది హీరోల్లో నెక్స్ట్ ఏ హీరో కంబ్యాక్ ఇస్తాడనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.